Get more latest updates. Press the subscribe. ప్రస్తుతం ప్రపంచంలో అధిక భాగం స్మార్ట్ ఫోన్లలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమే అందుబాటులో ఉంది. దీంతో హ్యాకర్లకు, సైబర్ నేరగాళ్లకు ఇవే టార్గెట్లుగా మారాయి. వీరెప్పుడూ మాల్వేర్ యాప్స్, యూఆర్ఎల్స్ ద్వారా వినియోగదారుల ఫోన్లలోకి చొరబడాలని చూస్తూనే ఉంటారు. దీంతో పాటు థర్డ్ పార్టీ ఏపీకే ఫైల్స్ కూడా అనవసరమైన యాడ్లను ప్రదర్శిస్తూ ఉంటాయి. హ్యాకింగ్ అంటే ప్రమాదకరమైన యాప్, మాల్వేర్, స్పైవేర్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ వ్యక్తిగత ఇంకా బ్యాంకింగ్ డేటాను దొంగలించడానికి ప్రయత్నించడం, మీ స్మార్ట్ ఫోన్ ను హాని చేయాలని ప్రయత్నించడం వంటివి. మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఈ 8 సంకేతాలు మీరు చూసినట్లయితే మీ ఆండ్రాయిడ్ ఫోన్ దాదాపు హ్యాక్ అయినట్లే. నంబర్ 1, సడన్ గా వచ్చే యాడ్స్. మీ స్మార్ట్ ఫోన్ లో తెలియని సోర్సుల నుండి వచ్చే యాడ్ల సంఖ్య పెరిగితే మీ ఫోన్ మాల్వేర్ ను కలిగి ఉండడానికి అవకాశం ఉంది. నంబర్ 2, మీకు తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ అవ్వడం. మీ ఫోన్లో మీకే తెలియకుండా యాప్స్ ఇన్స్టాల్ అవుతున్నాయా? అయితే ఇది కూడా హ్యాక్ అయిందనడానికి ఓ సంకేతమే. నంబర్ 3, యాప్ ఇన్స్టాల్ చేస్తే ఐకాన్ మాయం కావడం. కొన్నిసార్లు మీరు యాప్ డౌన్లోడ్ చేసినప్పటికీ దానికి సంబంధించిన ఐకాన్ కనిపించదు. ఇటువంటి సందర్భాల్లో కూడా మీ ఫోన్ హ్యాక్ అయిందని అనుకోవచ్చు. నంబర్ 4, బ్యాటరీ సడన్ గా డౌన్ అవ్వడం. కొన్నిసార్లు మీరు మీ ఫోన్ ఉపయోగించకపోయినా ఛార్జింగ్ 100% నుండి వేగంగా 10% కి 3 గంటల్లో పడిపోతుంది. అచ్చం ఇలాగే కాకపోయినా బ్యాటరీ వేగంగా డౌన్ అవుతుందంటే ఫోన్ హ్యాక్ అవ్వడానికి అవకాశం ఉన్నట్లే. నంబర్ 5, ఇంటర్నేషనల్ కాల్స్. ఒకవేళ మీకు కాల్స్ తెలియని అంతర్జాతీయ నెంబర్ల నుండి వస్తున్నప్పటికీ మీరు మీ ఫోన్ డేటా విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. నంబర్ 6, మొబైల్ డేటా వేగంగా అయిపోతుందా? అన్లిమిటెడ్ డేటా ప్యాక్స్ ఉన్నప్పటికీ మీ డైలీ డేటా పరిమితి అయిపోయినట్లయితే మీ ఫోన్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది. నంబర్ 7, యాప్స్ క్రాష్ అవ్వడం, అప్డేట్ అవ్వకపోవడం. యాప్స్ సడన్ గా ఆగిపోవడం, గూగుల్ ప్లే స్టోర్ లో అప్డేట్ చేస్తున్నప్పుడు అప్డేట్ అవ్వకపోవడం వంటి సమస్యలు తలెత్తినా ఫోన్ హ్యాక్ అయింది అనడానికే సూచన. నంబర్ 8, ఫోన్ అందులోని యాప్స్ మొత్తం స్లో అయిపోవడం. ఒకవేళ మీ ఫోన్ సడన్ గా స్లో అయిపోయినా, అందులోని యాప్స్ స్లో అయినా కూడా మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయిందని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారుగా, ఇలాంటి 8 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు మీ ఫోన్లో డిటెక్ట్ చేస్తే వెంటనే మీ ఫోన్ ని ఫార్మాట్ చేయడమే మంచిది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.